తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నా గురించి ఇన్ని మాట్లాడిన ఒక మాట మాట్లాడలేదు ఆయన. కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. పాలమూరు ఎత్తిపోతులకు సంబంధించి ఇది అన్యాయం. తెలంగాణ ప్రజలు, మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఆగమైపోతారు. అప్పుడు దానికి ఒప్పుకోకు 45 టీఎంసీ ఉత్తరరాజు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియక మనకు 90 టీఎంసీ ఆల్రెడీ ఉన్నాయి. నేను 160 టీఎంసీ కెపాసిటీకి సంబంధించిన రిజర్వాయర్ తయారు చేసిన. మీరు 10 అనుమతులకు కానీ 7 అనుమతులు వచ్చినాయి, ఇంకా 3 అనుమతులు పెండింగ్ ఉన్నాయి, అయిపోతుంది. దాన్ని మీరు చెడగొట్టకూడదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిపోయాడు. ఒకటే డైలాగ్ ఎటు తిరిగింది మొత్తం చర్చ. కేసీఆర్ గారి చుట్టూ, పాలమూరు చుట్టూ, అసెంబ్లీలోకి పోయిన అదే, మంత్రులు మాట్లాడినదే, పేపర్లలో మాట్లాడినా కదా. అది కేసీఆర్ దగ్గర ఒక మాట వస్తే దానికి అంత అర్థవంతమైనటువంటి అవగాహనతోని ఆ మాట ఉంటుంది. నోటికి చెప్తా ఇట్లా బయటికి నువ్వు కాన్పూర్ ఇవ్వాల్సి అడుగు, కాలువల గురించి అడుగు, చెరువుల గురించి అడుగు, ఊర్ల గురించి అడుగు, మండలాల గురించి అడుగు, ప్రాజెక్టుల గురించి అడుగు, నోటికి చెప్తాడు సార్. ఏ ఊరైనా సరే. ఈయనకి ఎల్లలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, తెలంగాణ సరిహద్దులు తెలియదు. ఖమ్మంలో మీటింగ్ పెడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు. తెలుగుదేశం పార్టీని కథం చేసిన కేసీఆర్ని మనం కథం చేయాలి. ఏ మనిషి మీటింగ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, ఈడున్నావు ఆయన. ఈ పార్టీ ఇంత లక్కోరుగాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మీరు మన ముఖ్యమంత్రి అయినా మన దౌర్భాగ్యం. మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? ఎన్నికలు మనం మన అస్త్రాన్ని ఉపయోగించుకొని కారు గురించి ఓటేపించుకొని మనం గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నువ్వు చేసింది ఏదంటే బయటకు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇగో నేను 2 సంవత్సరాలు చేసిన నిర్ణయాలు ఇది అభివృద్ధి చెప్పు. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేతను పట్టుకున్న 5 సంవత్సరాలు మాట్లాడతా అంటే రేవంత్ రెడ్డి మంచిది కాదు, తస్మాత్ జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. చెప్పులతో చీపులతో దెబ్బలు కొట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మనందరం కూడా రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు నాకు తెలిసి 26, 27 తారీఖు 26 ఒకవేళ చెప్పించడం ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుండొచ్చు. మన వాళ్ళందరూ కూడా తయారుగా ఉన్నాం. ఇవన్నీ చెప్తాను కూడా కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు భయపడవద్దు, ఎందుకు కొట్లాడాలి, ఇట్లాంటి కుట్రలు చేస్తారు, మన మీద అక్రమంగా రాపిస్తారు, మన మీదనే దొంగ కేసులు, నా మీద పరిణతి చేస్తాయని ఆయన కొట్లాడుతున్నాం, ఎంత పోకుంటాను ఏదో తీర్పాల్సి వస్తుంది. మంచి అవకాశం వస్తుంది, ఒక సందర్భం వస్తానని మనం కూడా చేద్దామా వద్దా పోటీ, వయసు అవుతాయా పోతాయా, మనం పోటీ చేస్తామని అవుతుందా సదస్సుగా ఆలోచిస్తుంది. ముందరేమో ఫస్ట్ ఏమో ఉరికొస్తుంది, తర్వాత సంశయంలో పడుతుంది. దేనికై భయం? మీరు వేసుకోపోతారా? నాకు అవ్వడం ఉడకబెట్టుకొని తిన్నాను ఇప్పుడు సార్ ఏం చేసుకుంటారా? అవకాశం వచ్చింది, తగలాడాలి, కొట్లాడాలి. పార్టీ కష్టకాలం కొట్లాడినప్పుడు మనగాడు కదా, ఫ్రీగా ఇబ్బంది చేసినప్పుడు నువ్వు కావాలి. ఇక మనగాని దానికోసమే ప్రత్యేకంగా మన అందరికీ మన ఉద్దేశం. లాస్ట్ టైం కూడా మా మండల పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా వివిధ వార్డుల ఇన్ఛార్జ్గా తీసుకొని పనిచేసారు. ఇప్పటికే ఓటర్ లిస్టుకి వచ్చినాయి. అవి తీసుకొని ఎవరు ఎక్కువ ఉన్నారు ఏంటనేది వర్కౌట్ చేసేందుకు ఈజీ ఉంటుంది అని చెప్పి మనం రమ్మన్నా. ఇప్పుడే ఏ వాడి కోరనేది కూడా మనం అనుకుందాం. దాని తగ్గట్టుగా అందరూ ప్రణాళిక రూపొందించుకొని ఎక్కడి నుంచి ఎవరనేది మేము అనుకుంటాం. నేను కానీ రగానే కానీ సతీష్ గారికి మిగతా ముఖ్యం కూర్చొని వాటి నుంచి ఎవరు అడుగుతున్నారు, ఏంటి ఎవరు పెడతారు ఆ అనేది మేము కూడా అనుకుంటాం. ఈలోపు ఇచ్చారని మనం అనుకొని ప్లాన్ చేసుకున్నాం. దాదాపు నాకు తెలిసి అన్ని బాగానే సక్రమంగానే ఉన్నాయి, గేస్ట్ దగ్గరే కనిపిస్తున్నాయి. అన్ని వాటి కూడా దాదాపుగా సెటిల్ అయినాయి. ఈ 1-2 ఏదైనా ఉంటే అవి ఫైనల్ చేసుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు అందరూ సహకరించండి. ఇన్ఛార్జిగా పక్క మండలం నుంచి వచ్చేటువంటి నాయకులకు కూడా విజ్ఞప్తి, కొద్దిగా సమయం కేటాయించండి. ఒక్క 10-15 రోజులు, ఫిబ్రవరి 20వ తారీఖు 51st అయిపోవాలి. పక్క ఎలక్షన్స్ ఎగ్జామ్స్ వస్తాయి పిల్లలకు కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, అయిపోతుంది. కాబట్టి ముందే ప్రిపేర్ రెడీ ఉండి కొంచెం మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి అందుబాటులో వచ్చిపోతే ఆ వాటిలో కొంచెం ఇల్లు తిరిగి ముసలిల కాడిపోయి, పెద్దవాళ్ళ కాడిపోయి, ఉద్యోగస్తుల కాడిపోయి, మేధావుల కాడిపోయి, వ్యాపార వర్గాల కాడిపోయి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని మంచిగా చెప్పి ఇది కాదు ఇది జరిగిందని చెప్పగలిగితే 100% కారుగుడి మీద ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు ప్రజలు. నాకు ఆ విశ్వాసం ఉంది. దానికోసం మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.